ప్రతి మాట కూడా నేను కెమెరా సాక్షిగా చెప్తున్నాను. ఆడదాన్ని అవమానించిన, అనుమానించిన, బాధ పెట్టిన, క్షోభ పెట్టిన, హింస పెట్టిన అది జీవితంలో భయంకరమైనటువంటి చావుని తీసుకొస్తుంది సార్. తీసుకొని చచ్చిపోతారు. చాలామంది ఆడవాళ్ళని చూశాను, మగవాళ్ళని చూశాను. వాళ్ళు మాట్లాడతారు, నేనేమన్నానమ్మా, నేనెవరినేమన్నానమ్మా, నేను చాలా గొప్పగా బతికానమ్మా, నేను ఎవరి మీద ఆధారపడలేదమ్మా. నీ నోరు, నీ చేతలు ఏం చేసినాయి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. కాబట్టి ఆడదాని బాధ మామూలుగా ఉండదు సార్. పడేటటువంటి ఆడదాని బాధ మామూలుగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఈ ముండా కొడుకులు ఒక్కటే, ఈ పెద్ద మనుషులు ఒక్కటే మాట్లాడతారని అనుకుంటారో 10 మందిని పోగేసి మరీ మాట్లాడిస్తారు. చివరికి ఏమవుతుందో తెలుసా, వీళ్ళ నిస్సహాయత, వీళ్ళ నోరు మూసుకొని కూర్చున్నారు అని అంటే మాత్రము అది 10 మాట పాడి అయి జైల్లో 10 మందితో మాట్లాడించి దాని వాస్తవం అనేటటువంటి దీన్ని తీసుకొని వచ్చి అక్కడ పెడతారనమాట. అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి. కాబట్టి ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా మన వాయిస్ వినపడాల్సిందే, మన తరపు నుంచి మన యొక్క ఇది చెప్పాల్సిందే. వాడు మాట్లాడినంత మాత్రాన, వాడు చేసినంత మాత్రాన మనం నలిగిపోకుంటూ ఏం చేస్తాంలే అని చెప్పేసి అని కూర్చుంటే రేపొద్దున వీళ్ళందరూ మాట్లాడి దాన్నే నిజం చేస్తారు. అది నిజమా అబద్ధమా ప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి.